నేను దగ్గర ఉండి చూసుకుంటాను. పేరు కామాక్షి సత్యనారాయణన్, వయస్సు 73 సంవత్సరాలు, ఊరు వేలూరు. మా ఊరు వేలూరు. శ్రీ కృపానంద వారియార్ తమ ప్రసంగాలలో శ్రీ పూండీ స్వామిని గురించి తరచూ ప్రస్తావించేవారు. నేను శ్రీ పూండీ స్వామిని దర్శించడానికి కారణభూతులు వారే. నాకు ఉదర సంబంధమైన వ్యాధి ఉండేది. డాక్టర్లు ఆలస్యం చేయక త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. మా కుటుంబ సభ్యులు నా జాతకం ప్రకారం ఆ సమయంలో నాకు గండం ఉన్నది కనుక శస్త్రచికిత్స చేయడానికి వీలు లేదని అన్నారు. డాక్టర్ శస్త్రచికిత్స జరిగి తీరవలసిందేనని, కానీ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నందున శస్త్రచికిత్స చేయాలంటే భయంగా ఉన్నదని చెప్పారు. నేను శ్రీ పూండీ స్వామి దర్శనం చేసుకొని వారికి నా ఆరోగ్యం గురించి వివరంగా చెప్పాను. వారు అంతా బాగానే ఉంది, శస్త్రచికిత్స చేయని, నేను దగ్గరుండి చూసుకుంటాను అని అభయం ఇచ్చారు. శ్రీ స్వామి అభయంతో నేను నిర్భయంగా శస్త్రచికిత్సకై హాస్పిటల్లో చేరాను. డాక్టర్లు ఆపరేషన్కు అవసరమైనవన్నీ ఏర్పాట్లు చేసుకొని కొన్ని సమస్యలు ఉత్పన్నమైనందున నొప్పిగా అనిపిస్తే తమకు చెప్పమని, కదలడం కానీ అరవడం కానీ చేయవద్దని, భయపడవద్దని చెప్పారు. నేను వెంటనే అంతా శ్రీ పూండీ స్వామి చూసుకుంటారు, మీరు ధైర్యంగా ఉండండి వారికి చెప్పాను. నేను అలా అన్న కొద్ది క్షణాలకు శ్రీ స్వామి ఆ గదిలో దర్శనమిచ్చారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. నాకు త్వరలో ఆరోగ్యం చేకూరింది. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ శ్రీ స్వామి ఎక్కడ ఉంటారని వారి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన తన భార్యకు మతిస్థిమితం లేనందున ఆమెను ఆ మహాత్ముని సన్నిధికి తీసుకుని వెళ్ళారని, వారి కృప వలన ఆమెకు మతిస్థిమితం చిక్కిందని తెలిసింది. మా పెద్దమ్మాయి కొడుకు సుమారు 2 సంవత్సరాల వయసువాడు స్నానం చేయడానికని కాగపెట్టిన పొగలు కక్కే వేడి నీళ్లను ఒంటి మీద పోసుకున్నాడు. వెంటనే మేము వాడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నేను వాడి గది బయటకు కూర్చొని వాడిని రక్షించమని శ్రీ పూండీ స్వామిని ఎంతో ఆర్తితో వేడుకున్నాను. వాడిని ఆయన కాపాడుతారని అభయం ఇచ్చినట్లు నాకేదైనా ఒక సంకేతం కావాలని కోరుకున్నాను. రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో ఒక పిల్లి నా వద్దకు వచ్చి నన్ను చూచి అరిచింది. తర్వాత నా మనవడు ఉన్న గదిలోకి వెళ్ళింది. అప్పుడు నాకు చాలా అన్న ఒక కంఠధ్వని వినిపించింది. శ్రీ స్వామి అలా పిల్లి రూపంలో వచ్చి నాకు సంకేతం ఇచ్చారని చాలా ఆనందపడ్డాను. మరునాటి ఉదయం డాక్టర్లు బిడ్డ ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి శ్రీ స్వామి కృప వలన ఆ తర్వాత వాడికి స్వస్థత చేకూరింది. మొదట 6 నెలల పాటు చికిత్స అవసరం అన్న డాక్టర్లు 15 రోజుల్లో వాడికి పూర్తి స్వస్థత చేకూరేసరికి ఆశ్చర్యంతో తలములకనైనారు. 15 రోజుల్లో వాడిని ఇంటికి పంపారు. అలా శ్రీ స్వామి అనుగ్రహ విశేషం వల్ల మా కుటుంబం అంతా సుఖశాంతులతో జీవిస్తున్నాము. ఒకసారి నేను శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు వారు కొంచెం ఒళ్ళు పట్టవయ్యా, చాలా అలసటగా ఉంది అన్నారు. నేను వారికి శరీరం వత్తుతూ శ్రీ స్వామికి అంత అలసట ఎందుకు కలిగిందని అడిగాను. ఏం లేదయ్యా, ప్రక్కనున్న కొండకు వెళ్ళాను. అక్కడికి 18 మంది వచ్చారు. అందరం కలిసి అక్కడ ఇక్కడ తిరిగాం, అందుకని అలసటగా ఉంది అన్నారాయన. ఆ వచ్చిన వారు ఎవరని అడిగాను. వారు అదేనయ్యా సిద్ధులు అని అంటారే వాళ్లే అన్నారు. ఎక్కడికి వచ్చారని మళ్ళీ అడిగాను. పర్వతమలైకి అన్నారు శ్రీ స్వామి. ఒకసారి మా కుటుంబం అంతా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాం. అప్పుడు వారు నా భార్యతో, దేనికి సంశయించవద్దు, నీ కుటుంబానికి తోడుగా నేనున్నాను అన్నారు. ఒకసారి నేను పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అయిన ఎం భక్తవత్సలం గారు, పార్లమెంటు సభ్యులైన ఆర్ జీవరత్నం గారు శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నారు. శ్రీ భక్తవత్సలం గారు శ్రీ స్వామి మెడలో పూలమాల వేయాలని ప్రయత్నించారు. శ్రీ స్వామి మాలను చేతిలోకి తీసుకొని క్రింద పెట్టారు. జీవరత్నం గారు తమ కుమారుడికి మగపిల్లవాడు పుట్టాలని శ్రీ స్వామిని కోరుకున్నారు. వారు సరేనని తల పంకించారు. అప్పుడు భక్తవత్సలం గారు తమ కుటుంబాన్ని గురించి, ఆరోగ్యాన్ని గురించి వారికి విన్నవించుకున్నారు. పూండీ గ్రామంలోని ప్రముఖులు హుండీలోని
పైకాన్ని ఎలా వినియోగించాలో తెలుపవలసిందిగా శ్రీ స్వామిని అడగమని శ్రీ భక్తవత్సలం గారిని కోరారు. శ్రీ స్వామి వెంటనే, వచ్చిన పని చూసుకొని వెళ్ళు, ఆ పని ఎవరు చేయవలసి ఉందో వాళ్ళు చేస్తారు, వస్తారు అన్నారు. శ్రీ భక్తవత్సలం గారు వెళ్ళిన తర్వాత శ్రీ పూండీ స్వామి నా వైపు చూసి, చూసావా, వాళ్ళకే వాళ్ళే వచ్చారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు అడిగారు, బిడ్డ పుడుతుందా పుట్టదా అన్నది లేకుండా వాళ్ళే అన్నీ నిర్ణయించుకొని ఆశీర్వాదం ఇవ్వమంటారు. అందుకు నేనేం చేయగలను? నేను ఎందుకో వచ్చాను, ఎందుకో ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇదంతా ఎంత తమాషానో చూడు అన్నారు. జయరామన్ అనే భక్తుడు శ్రీ పూండీ స్వామి వద్ద పొందిన అనుభవం ఇలా ఉంది. ఒకరోజు జయరామన్ శ్రీ పూండీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారు అతనితో, అదేమిటయ్యా, 5 అడిగినది ఇవ్వనన్నావు, పోనీ 5 ఇళ్ళైనా ఇవ్వవచ్చు కదా అని చెప్పానయ్యా, అయినా కూడా వినలేదు అన్నారు. ఎవరు స్వామి ఇవ్వనిది అన్నాడు జయరామన్. శ్రీ స్వామి, ఇదిగో ఆ 100 మంది ఉన్నారే, వాళ్ళలో పెద్దవాడయ్యా, నేను చెప్పాను అయినా వినలేదు అన్నారు. జయరామన్, అప్పుడు మీరు ఎవరు స్వామి అని అడిగారు. వారు, అన్నీ తెలుస్తాయిలే పో అన్నారు. తర్వాత జయరామన్ నా వద్దకు వచ్చి శ్రీ స్వామితో జరిగిన పై సంభాషణ అంతా చెప్పి అర్థమైనట్లయితే వివరించి చెప్పమని అడిగాడు. నేను 5 అంటే పంచపాండవులు, 100 మంది కౌరవులు, శ్రీ పూండీ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు అని వివరించాను. ఆయన నా వివరణను శ్రీ స్వామికి విన్నవించి, అప్పుడు మీరు ఉన్నారా స్వామి అని అడిగారట. వారు, అవునయ్యా, అప్పుడు ఉండేవాణ్ణి, ఇప్పుడు కూడా ఉన్నాను అని చెప్పారట. శ్రీ స్వామి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే. ప్రియతముడు, పేరు రాధాకృష్ణన్, వయసు 72 సంవత్సరాలు, ఊరు చెయ్యూరు. ఆనంద వికటన్ వారపత్రికలో శ్రీ భరణీధరన్ గారు శ్రీ పూండీ స్వామిని గురించి వ్యాసాలు వ్రాసేవారు. వాటి వల్ల ప్రభావితుడనైన నేను నా స్నేహితునితో కలిసి శ్రీ పూండీ స్వామిని దర్శించుకున్నాను. అప్పటి నుండి నాకు శ్రీ స్వామిని చూడాలనిపిస్తే అవకాశం చూసుకొని వారి దర్శనానికి వెళ్ళేవాణ్ణి. నేను తరచూ శ్రీ స్వామిని దర్శించుకోవడం నా భార్యకు నచ్చేది కాదు. అలా తరచూ వారి దర్శనానికి వెళితే సన్యాసినైపోతానేమోనని ఆమె భయం. దానితో ఆమె మా నాన్నగారితో ఈ విషయం ప్రస్తావించింది. మా నాన్నగారు నేను తరచూ శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళరాదని మాట తీసుకున్నారు. నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు నన్ను తమ వద్దకు తరచూ రమ్మనేవారు. ఒకసారి నేను మద్రాసు నుండి రావాలి కదా అన్నాను. అదేం లేదయ్యా, నీకు అవకాశం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండు అన్నారు శ్రీ స్వామి. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. ఆ అలవాటు మానుకోలేకపోయాను. ఒకసారి నా ఈ బలహీనతను గురించి శ్రీ స్వామికి నివేదించుకున్నాను. అది విన్న శ్రీ స్వామి, నువ్వుగా మానుకుంటావని చూస్తున్నాను, నన్ను మానుకోమని ఎవరు చెప్తారు అన్నారు శ్రీ స్వామి. తర్వాత కొన్నాళ్లకు నా అంతట నేనే ఆ అలవాటును పోగొట్టుకోగలిగాను. వారి వాక్కుకున్న శక్తి అలాంటిది. మా ఇంట్లో అందరం మాంసాహారాన్ని తినేవాళ్ళం. ఒకసారి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు మాంసాహారాన్ని మానివేశాను. తర్వాత కూడా మాంసాహారాన్ని మానివేయాలా లేక తినవచ్చా అనే సందేహం కలిగి నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ విషయం వారిని అడిగాను. వారు తినవద్దని చెప్పారు. తర్వాత కోడిగ్రుడ్లను కూడా వదిలివేయాలా, వదిలివేయాల్సిన అవసరం లేదా అనే సందేహం కలిగి ఆ విషయం శ్రీ స్వామిని అడిగాను. వారి కోడిగుడ్లను కూడా తినవద్దన్నారు. ఒకసారి నేను మా నాన్నగారితో కలిసి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. మా నాన్న మా బావిలో నీరు తక్కువగా ఉందని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు వారు, భూమిని చదును చేస్తే బాగుంటుంది అన్నారు. వెంటనే మా నాన్న తాను బావిలోనికి త్రవ్వితే బండ వచ్చిందని, ఇంకా త్రవ్వకం కొనసాగించాలా లేదా అని శ్రీ స్వామిని అడిగారు. శ్రీ స్వామి, మీకు ఎన్ని నీళ్లు కావాలన్నా ఆ బావిలోనే త్రవ్వండి అన్నారు. తర్వాత మా నాన్న బావి లోతు తవ్వాడో లేదో నాకు గుర్తులేదు. మా ఆఫీసులో పనిచేసే ఆల్బర్ట్ అనే ఒక క్రిస్టియన్ భగవంతుడు లేడనేవాడు. అతడు అనారోగ్యంతో మంచం పట్టాడు.
నేను అతన్ని పరామర్శించేందుకని వారింటికి వెళ్ళాను. అతని తల్లి తన కుమారుడైన ఆల్బర్ట్కు ఒక అమ్మాయి మాత్రమే ఉందని, మగ సంతానం కలగలేదని తన ఆవేదన వ్యక్తం చేసింది. నేను అక్కడి నుంచి వచ్చాక శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. ఆల్బర్ట్కు ఆరోగ్యం తిరిగి వస్తాడా అని శ్రీ స్వామిని అడిగాను. అప్పుడు శ్రీ స్వామి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ఇవ్వు అన్నారు. నేను నా వద్ద ఉన్న కొంత చిల్లరను వారికి సమర్పించాను. శ్రీ స్వామి, కొద్ది రోజులు పడుతుందయ్యా, వస్తాడయ్యా అన్నారు. డాక్టర్లు ఆల్బర్ట్కు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలని, కానీ అతను చాలా బలహీనంగా ఉన్నందువల్ల శస్త్రచికిత్స చేయడం అపాయకరమని చెప్పారు. అతను బ్రతకడని అంతా ఆశ వదులుకున్నారు. శ్రీ స్వామి అతను బ్రతుకుతాడని చెప్పారు గనుక నేను మాత్రం అతను బ్రతుకుతాడని పూర్తి నమ్మకంతో ఉన్నాను. నేను అదే మాట మా ఆఫీసులో నా తోటి ఉద్యోగులతో అన్నాను. నా మాటలకు అందరూ నన్ను పరిహసించారు. ఆల్బర్ట్కు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడికి ఒక సాధువు వచ్చి ఆహారం కావాలని అడిగారట. అక్కడున్న వాళ్ళు ఆ సాధువుకు ఆహారం ఇచ్చారట. అతని శస్త్రచికిత్స విజయవంతమైంది. అతనికి స్వస్థత చేకూరింది. అతను తిరిగి ఆఫీసుకు వచ్చాడు. ఆఫీసులో నన్ను చూడగానే, మీరు చెప్పినట్లే శ్రీ స్వామి నన్ను రక్షించారు, అయినా నేను వారిని విశ్వసించలేకపోతున్నాను అన్నాడు. కొన్నాళ్లకు అతనికి కొడుకు కూడా కలిగాడు. అప్పుడు నేను అతనితో, శ్రీ స్వామి వల్ల నీకు ఇంత మంచి జరుగుతున్నా నీకు వారిని చూడాలనిపించడం లేదా అని అడిగాను. దానికి అతడు, తమకు ఇష్టమున్నా వెళ్ళలేకపోతున్నానని సమాధానం చెప్పాడు. ఆల్బర్ట్ శ్రీ స్వామిని సేవించకపోయినా, అతను శ్రీ స్వామి భక్తుడు కాకపోయినా, శ్రీ స్వామికి అతని మీద ఎంత దయ ఎందుచేతనో నాకు బోధపడలేదు. ఓసారి శ్రీ స్వామి దర్శనానికి వస్తూ 3 కిలోల రేషన్ బియ్యం తీసుకొని వచ్చాను. మరునాడు ఉదయం శ్రీ స్వామికి పాదపూజ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదానికి సరిపడా బియ్యం లేవని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు శ్రీ స్వామి నన్ను చూపిస్తూ, అడుగో మద్రాసు ఆయన ఉన్నాడు చూడు, ఆయన్ని అడుగు అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. నేను నాతో తెచ్చిన బియ్యం ఆయనకి ఇచ్చాను. అలా ఇవ్వడం నాకు చాలా ఆనందం కలిగజేసింది. ఆ రోజు శ్రీ స్వామికి పాదపూజ నేను చేసినంత సంబరం కలిగింది నాకు. శ్రీ స్వామి ఉచ్చిష్టం మాకు ప్రసాదంగా లభిస్తే చాలా మంచిదని ఒకసారి నా మిత్రుడు చెప్పాడు. ఒకరోజు నేను శ్రీ స్వామికి టిఫిన్ తినిపిస్తున్నాను. శ్రీ స్వామి తింటూ మధ్యలో వాంతి చేసుకున్నారు. ఆ వాంతి నేను తినిపిస్తున్న ఇడ్లీ మీద పడింది. నేను ఆ ఇడ్లీలను వెంటనే బయట పారవేశాను. తర్వాత నేను ఆ విషయం నా మిత్రుడికి చెప్పాను. అతను శ్రీ స్వామి ఉచ్చిష్టం తినే మహదవకాశాన్ని నా చేతులారా నేనే జార విడుచుకున్నానని చెప్పాడు. నా దురదృష్టం వల్ల నేను ఆ మహదవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఒకసారి నేను శ్రీపాద స్వామి అనే ఒక మహాత్ముని దర్శించుకున్నాను. నన్ను వారు, శ్రీ పూండీ స్వామి దర్శనం చేసుకున్నావా అని అడిగారు. నేను, చేసుకున్నాను స్వామి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో శ్రీ పూండీ స్వామితో కూడా అలానే మాట్లాడేవాణ్ణి అన్నాను. అప్పుడు వారు, మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీకు పూండీ స్వామి దర్శన భాగ్యం లభించింది అని తిరిగి వారితో నన్నెప్పుడూ సరిపోల్చవద్దు అన్నారు. వారు శ్రీ పూండీ స్వామి చిత్రపటంతో పాటు తమ చిత్రపటాన్ని తమ భక్తులు ఉంచడం ఏమాత్రం అంగీకరించేవారు కాదు. శ్రీ పూండీ స్వామి పట్ల వారికి అంతటి అభిమానం ఉండేది. నేను శ్రీ స్వామిని నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని అడిగాను. వారు, అంతా అడ్డుదారుల్లో వెళ్తున్నారయ్యా అన్నారు. మా ఆఫీసులో అందరూ ప్రమోషన్ విషయంలో నాకే సిఫారసు చేస్తారని ఒక గట్టి నమ్మకం ఉండేది. అదే మాట నేను శ్రీ స్వామితో కూడా చెప్పాను. కానీ శ్రీ స్వామి చెప్పినట్లే మా యూనియన్లో నాకు కాకుండా ఇంకొకరికి ప్రమోషన్ వచ్చింది. నాకు మాత్రం ఆఫీసర్ కావాలని బలమైన కోరిక ఉండడంతో నేను తిరిగి శ్రీ స్వామిని ప్రార్థించాను. వారు, మరి నీకు నష్టం వస్తుందే అన్నారు. నేను నాకు నష్టం వచ్చినా పర్వాలేదన్నాను. శ్రీ స్వామికి బదులేమీ చెప్పక మౌనం వహించారు. శ్రీ స్వామి మహాసమాధి చెందిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అయితే వచ్చింది కానీ జీతం మాత్రం తగ్గింది. శ్రీ స్వామి మాటలు నిత్య సత్యాలు. నేను మద్రాసులో
శ్రీ పూర్ణానంద స్వామిని దర్శించుకున్నాను. వారు నాకు ఉపదేశం చేస్తానని చెప్పారు. నేను శ్రీ పూండీ స్వామి ఉపదేశం తీసుకోమని చెబితే తీసుకుంటానని శ్రీ పూర్ణానంద స్వామితో చెప్పాను. తర్వాత తిరువన్నామలైకి వచ్చి అక్కడ శ్రీ విసిరి స్వామిని దర్శించుకొని పూండీకి వచ్చాను. నేను శ్రీ స్వామి సన్నిధికి వచ్చిన వెంటనే శ్రీ స్వామి, మీరు ఒక చోట నిలబడలేకపోతున్నారు, ఇక్కడికి వెళుతున్నారు, అక్కడికి వెళుతున్నారు, అసలు మీ ఉద్దేశం ఏమిటి అన్నారు. నేను, మీరు శ్రీ పూర్ణానంద స్వామిని నాకు ఉపదేశం ఇవ్వమని చెప్పారట. ఆయన దగ్గర ఉపదేశం పొందడం మీకు సమ్మతమో కాదో నాకు తెలియలేదు. నేను ఆయన వద్ద ఉపదేశం పొందడం మీకు ఇష్టమైతే ఆ విషయం మీరే నాకు చెప్పేవారు కదా. స్వామి, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకేమీ తెలియదు, మీరు ఎలా చెబితే అలా చేద్దామని ఇలా వచ్చాను అన్నాను. వెంటనే శ్రీ స్వామి కోపంతో, ఏమిటి నువ్వు ఇక్కడ ఒక చోట ఉండనంటున్నావు, అక్కడికి ఇక్కడికి అలమటించిపోతున్నావు, వెళ్ళి ఎదురుగా కూర్చో, నేను పిలుస్తాను అన్నారు. నేను వెళ్ళి ఎదురుగా ఉన్న మండపంలో శ్రీ స్వామికి ఎదురుగా వారినే చూస్తూ కూర్చున్నాను. మధ్యాహ్నం 2 గంటలైంది. సుబ్రహ్మణ్య స్వామి వచ్చి, ఇక్కడే చాలాసేపటి నుంచి కూర్చున్నారు, ఇంకా భోజనం చేయలేదా అని అడిగారు. నేను శ్రీ స్వామికి నా చెప్పిన విషయం ఆయనకి చెప్పాను. ఆయన భోజనం చేయడానికి రమ్మని పిలిచి, నేను రానని ఎంత అభ్యంతర పెడుతున్నా వినక నన్ను అక్కడి నుంచి బలవంతంగా చేపెట్టి లాక్కొని తీసుకువెళ్లారు. అలా శ్రీ స్వామి చెప్పిన ఆదేశం ప్రకారం ఆయన పిలిచే వరకు అక్కడ కూర్చోలేకపోయాను. అక్కడే కూర్చొని ఉంటే శ్రీ స్వామి నాకు ఏం ప్రసాదించేవారో కానీ నేను ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీ స్వామి మహాసమాధి చెందారు. పుత్రవాత్సల్యం. పేరు షణ్ముఖం. వయసు 54 సంవత్సరాలు. ఊరు ప్రాయంబట్టు. నేను కలశపాకంలో 8వ తరగతి చదువుకున్నాను. అప్పుడు ప్రతిరోజు శ్రీ స్వామిని దర్శించుకొని ఊది తీసుకొని బడికి వెళ్ళేవాణ్ణి. చిన్న వయస్సు నుండి శ్రీ స్వామిని దర్శించుకోవడం, వారి అమృత హస్తాల నుంచి ఊది పొందడం నా పూర్వజన్మ సుకృతమే. మా నాన్న మా ఊరిలోని కాళికాలయానికి, కన్నికాలయానికి పూజారిగా ఉండేవారు. ఒకరోజు మా నాన్నకు అకస్మాత్తుగా అనారోగ్యం సంభవించింది. అందువల్ల మా నాన్న నన్ను కాళికాలయంలో అమ్మవారికి పూజ చేసిన తర్వాత స్కూలుకి వెళ్ళమని చెప్పారు. ఆ రోజు నాకు స్కూల్లో పరీక్షలు ఉన్నాయని, కాళికాలయానికి వెళ్ళడానికి సమయం సరిపోదని చెప్పాను. అయినా మా నాన్న నా మాట వినిపించుకోలేదు. నేను ఆలయంలో పూజ చేసి రావాల్సిందేనని పట్టుబట్టారు. నాకిక ఆయన చెప్పినట్లు వినక తప్పలేదు. నేను కాళికాలయానికి వెళ్ళి ఆ దేవతకు అభిషేకం, పూజ త్వరగా పూర్తి చేసి వచ్చి పాఠశాలకు బయలుదేరి దారిలో శ్రీ స్వామిని దర్శించుకున్నాను. వారు నన్ను ప్రేమతో తమ దగ్గరికి పిలిచి నా నుదుట పెద్దగా విభూతి రేఖలు దిద్దారు. అలా పెద్దగా విభూతి రేఖలు పెట్టుకొని బడికి వెళ్ళాలంటే కొద్దిగా సిగ్గుగా అనిపించి నేను, స్వామి, విభూతి రేఖలు చాలా పెద్దవిగా రాశారు, కొంచెం చిన్నవిగా పెట్టండి అని అడిగాను. అప్పుడు శ్రీ స్వామి, విభూతి పెట్టుకున్నందువల్ల ఎలాంటి లోటు రాదయ్యా, కాళికాలయంలో గ్రామదేవతకు పూజ చేసావు కదా, వెనుక భాగం తడిసిందా అని మళ్ళీ తామే, వెనుక భాగం తడవలేదయ్యా అన్నారు. నేనేమీ జవాబు చెప్పక మెదలకుండా ఉన్నాను. శ్రీ స్వామి కాసేపు ఆగి మళ్ళీ, పరీక్షలని నువ్వు వెనుక వైపు తడవకుండా స్నానం చేయించి వచ్చావు, ఇక నుంచైనా పూజ సరిగా చేయి అన్నారు. వారికి సర్వం విదితమే. మరి ఆ కాళికాలయంలోని చేతి కంట నాదం సరిగా ఉండేది కాదు. అదే విషయం నేను ఒకసారి శ్రీ స్వామితో ప్రశ్నవించాను. వారు, ఆ గంట తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టు, నేను మరో గంట ఇస్తాను అన్నారు. నేను ఆ పాత గంట తెచ్చి శ్రీ స్వామికి ఇచ్చాను. వారు దానికి బదులు మరో చేతి గంటనిచ్చారు నాకు. ఇప్పుడు ఆ గంటనే నేను జాగ్రత్తగా వాడుకుంటున్నాను. మా గ్రామంలోని కొంతమందిని కలిసి పంబ వాయించడం నేర్చుకున్నాం. నేర్చుకొనడం పూర్తి అవడంతోటే మొట్టమొదటిసారి పంబ ఎక్కడ వాయించాలనే చర్చ వచ్చింది. మా గ్రామంలోని పెద్దలు శ్రీ పూండీస్వామి వద్ద వాయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే మేము శ్రీ స్వామి వద్ద పంబ వాయించాం. కొన్ని భక్తి గీతాలను కూడా పాడాము. కార్యక్రమం అంతా ముగిశాక శ్రీ స్వామి నన్ను పిలిచి, ద్రౌపదమ్మ మీద పాట పాడు అన్నారు. నేను పాడాను. అప్పుడు వారు చిరునవ్వుతో, మీరు పంబ వాయించడంలో పేరు ప్రఖ్యాతలు గణిస్తారు,
అందరూ కలిసి పర్వతంలోకి వెళ్ళిరండి అని ఆశీర్వదించారు. ఒక వారం తర్వాత మేమంతా కలిసి పర్వతమలైకి వెళ్ళాము. అక్కడ రాత్రి 10 గంటల సమయంలో పంబ వాయిస్తూ భక్తిగీతాలు పాడుకుంటున్నాము. హఠాత్తుగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు వచ్చి మా పక్కనే కూర్చున్నారు. ఆయన మమ్మల్ని మీ కులదైవం ఎవరు అని అడిగారు. మేము పచ్చయ్యమ్మన్ కోవెల్లో గల దేవతే మా కులదైవం అని చెప్పాము. ఆయన తిరిగి పచ్చయ్యమ్మల రథమేమిటి అని అడిగారు. మాకు తెలియదని చెప్పాము. ఆయన రథము, అడవి, చెట్లు, పొదలు, ఆకుపచ్చ రంగు అన్నారు. వారన్న మాటలకు అర్థం మాకెవరికీ బోధపడలేదు. ఆ తర్వాత ఆ సాధువు ఒక వేలు చూపెడితే ఒకరి మీద స్వామి పూని ఆడాలి, 2 వేళ్ళు చూపెడితే ఇద్దరి మీద స్వామి పూని ఆడాలి అని 5 వేళ్ళు చూపించి ఒక మంత్రాన్ని ఉచ్చరించారు. వెంటనే మాలో 5గురికి పూనకం వచ్చి వాళ్ళలా ఆడారు. అప్పటికి సమయం సుమారు 1 గంట దాటి ఉంటుంది. మళ్ళీ ఆ సాధువు మీలో తిరుప్పగల్ పాట కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. మాలో ఒక అతను తనకు తిరుప్పగల్ పాడడం వచ్చినన్నాడు. అప్పుడు ఆ సాధువు అక్కడ మా చేత ప్రమిదల్లో నూనె పోయించి వత్తులు వేయించి దీపాలు వెలిగించమన్నారు. మేము వెలిగించాము. తర్వాత ఆ సాధువు తిరుప్పగల్ పాడించుకున్నారు. తిరుప్పగల్ పాడే వ్యక్తి పాట మధ్యలో మర్చిపోయాడు. అప్పుడు ఆ సాధువే మర్చిపోయిన చోట నుండి పాడారు. రాత్రి 2 గంటలు దాటిన సమయంలో ఆలయం లోపల పొగమంచు కమ్మినట్లయింది. ఆ పొగమంచులో ఆ సాధువు అదృశ్యులైనారు. మేం వారి కోసం వెతకడం మొదలుపెట్టాము. ఎంత వెతికినా వారు కనిపించలేదు. మేమంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాము. ఆ అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఆయన కనిపించడం, అంతే హఠాత్తుగా మాయమైపోవడం చిత్రంగా అనిపించింది మాకు. శ్రీ పూండీస్వామియే ఆ సాధు రూపంలో వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళారని మా అందరికీ దృఢంగా అనిపించింది. అప్పటి నుంచి నేను ప్రతి అమావాస్య రోజు పర్వతమలైకి వెళ్ళి ఆ రాత్రి ఆలయంలో బస చేసి మర్నాడు తిరిగి వస్తూ ఉంటాను. అంతా శ్రీ స్వామి అనుగ్రహమే.